హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఆడియో స్టోరీస్ మీకు బాగా నచ్చుతున్నాయని, జయంత సేన కూడా బాగా నచ్చుతోందని మనస్ఫూర్తిగా భావిస్తూ, మీ అందరి సహకారాన్ని, ఇష్టాన్ని కామెంట్స్ రూపంలోను, లైక్స్ రూపంలోను, మన సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ కూడా తెలియజేస్తూ, మన ఛానల్స్ని 2 ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని ముందుకు నడిపించవలసిందిగా మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తూ, ఇక ఆలస్యం చేయకుండా కథలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది మనందరి విశాఖపట్నంలో జరిగినటువంటి యథార్థ సంఘటన. ఒళ్ళు గగ్గురు పొడిచే, ఒకసారి వింటే మర్చిపోవడానికి చాలా కాలం పట్టే నిజ సంఘటన. ఇలాంటి హారిఫైయింగ్ స్టోరీస్ని మీరు బాగా లైక్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. అందుకు సదా ధన్యవాదాలు. ఇది మన సబ్స్క్రైబర్ సునీల్ కుమార్ గారి జీవితంలో జరిగినటువంటి ఒకానొక ఇన్సిడెంట్. సో వారికి మన ఛానల్ తరపున మనతో షేర్ చేసుకున్నందుకు, మన 2 ఛానల్స్ తరపున, మన ప్రేక్షకులందరి తరపున, ఘోస్ట్ లవర్స్ అందరి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అండి. థ్యాంక్స్ టు సునీల్ కుమార్ గారు. ఇది మనందరి విశాఖపట్నంలో ఈ సంఘటన జరిగిన రోజు నాడు కొత్త రోడ్డు జంక్షన్లో ఆయన ఎదుర్కొన్నటువంటి విషయం అండి ఇది. అయితే ఆ రోజు కొత్త రోడ్డు సెంటర్లో ఆయన రాత్రి సెకండ్ షో చూసేసి ఇంటికి వెళ్తూ ఉన్నారండి. ఆ సెకండ్ షో చూసింది కూడా కాస్త ఆయనకి ఇష్టమైనటువంటి జోనర్లో ఏదో కాస్త భయాన్ని రేకెత్తించే ఓ సినిమా. ఆ సినిమాని చూసి ఆయన వెళ్ళడం అయితే జరిగింది. ఆ సినిమా అయిపోయిన తర్వాత అతను ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారట. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు. అతని ఇల్లు కూడా ఎన్ఏడి కొత్త రోడ్ జంక్షన్లోనే, వాకబుల్ డిస్టెన్స్లోనే థియేటర్ ఉండడం వల్ల ఆయన ఇంకా ఫ్రెండ్స్ని కూడా రిక్వెస్ట్ చేయకుండా తనకు తానే వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఒక 20 మినిట్స్ వాక్ అట. ఈ 20 మినిట్స్లో నడిచినట్టు ఉంటుంది, ఎక్సర్సైజ్ కమ్ అవసరం కూడా తీరుతుంది కదా అన్న ఉద్దేశంతో ఆయన వెహికల్ కూడా తెచ్చుకోలేదట. అయితే ఆ రోజు అతనికి హాల్లో ఉండగానే, ఆ హాల్లో సెకండ్ షోలో సుమారుగా థియేటర్లో ఒక 10 నుంచి 15 రోజులు వ్యవధి నుంచి ఆ సినిమా విజయవంతంగా రన్ అవుతున్నందువల్ల జనం పలచబడిపోయి టోటల్గా ఒక 10-15 మందికి తప్ప లేరంట. అలాంటి ఖాళీ థియేటర్లో కూర్చొని సినిమా చూడడం అనేది చాలా భయానకమైన అనుభూతిని ఎవరికైనా మిగులుస్తుంది. అలాగే ఆయన కూడా ఒక రకమైన థ్రిల్కి గురై సినిమా అంతా చూసి, అది అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే థియేటర్లో ఒకళ్ళిద్దరు మినహా ఎవరూ కనిపించలేదట. ఎందుకు అంటే ఆ సినిమా సగంలో ఉండంగానే భయానికి మిగతా వాళ్ళు కూడా వెళ్ళిపోయారండి. ఈయనలాగే పట్టుదలగా చూసేవాళ్ళు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు బళ్ళెక్కి వెళ్ళిపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన తన ఇంటికి వెళ్ళే వరకు ఎదుర్కొన్న సంఘటనలే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథ. నడుస్తూ వెళ్తున్న సునీల్ గారికి పక్కనే ఎవరో తనతో పాటు నడుస్తున్నట్టుగా ఫుట్ స్టెప్స్ సౌండ్ అయితే వినిపించిందట. వినిపిస్తే ఎవరై ఉండొచ్చు అనుకుని చప్పున వెనక్కి తిరిగి చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో జడుసుకున్నారట. అయితే ఒకసారి మనసులోకి భయం అనేది ప్రవేశించిన తర్వాత ప్రతి చిన్న అలికిడి కూడా మనకు చాలా భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది మనందరికీ ఒక రకంగా అనుభవంలో విషయమే కదండి. అయితే ఆ రోజు అతను మరింతగా ఎందుకో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారట. తర్వాత అతను పనిచేస్తున్నది కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. పైగా అతనికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయ్యి చిన్న 5 సంవత్సరాల పాప కూడా ఉంది. భార్య ఇంటి దగ్గర నుంచి కాల్ చేస్తున్నారు. ఆమె గారికి కూడా కాల్ చేసి వచ్చేస్తున్నాను, దారిలోనే ఉన్నాను అని చెప్పడం కూడా జరిగిందట. ఇది కూడా అయిన తర్వాత ఆయన ఒక్కరే నడకలో వేగం పెంచారండి. అది బ్రహ్మాండమైన సమ్మర్ సీజను, విపరీతంగా ఉక్కబోస్తోంది. మనకు అనుభవమే కదండి, చెమటలు దిగకారిపోతూ ఉంటాయి. విశాఖపట్నం సైడ్ మనందరికీ బాగా అలవాటైన విషయం. ఏం చేయాలో అర్థం కాలేదు ఆయనకి. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మళ్ళీ తనతో పాటు ఎవరో ఇంకో 2 కాళ్ళు నడుస్తున్నట్టుగా శబ్దం వినిపించిందంటండి. అయితే అది హవాయి చెప్పులు చపక్మని వెనక టోస్కి హీల్స్కి తగిలినప్పుడు ఎలాగైతే శబ్దం వస్తుందో అలాంటి శబ్దం చపక్మని సౌండ్తో అతను వెనక నడుచుకొని వస్తున్నట్టుగా అతను కనిపించిందటండి. ఇది ఎంత హారిఫైయింగ్ అనేది మనమే అనుకోవచ్చును. ఆల్రెడీ అతను ఎందుకో ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు, ఎందుకో టెన్షన్ ఫీల్ అవుతున్నాడు, ఎందుకో భయం ఫీల్ అవుతున్నాడు.
అతనికి హారిఫైయింగ్ సినిమాలు చూడడం గానీ, భయానకమైన కథలు వినడం గానీ చాలా ఇంట్రెస్ట్. ఘోస్ట్ లవ్వర్ కూడాను. అటువంటిది ఘోస్ట్ స్టోరీస్ ఇష్టంగా విని, చూసి రోజు నెట్‌లో ఏదో ఒకటి చూస్తూ కబుర్లు చెప్పుకునే వ్యక్తికి అలా జరగదు కదండీ! అయితే ఆయనకి ఆ రోజు ఎందుకో గుండె వేగం హెచ్చిందటండి. గుండె వేగం హెచ్చి ఏంటిది ఇటువంటి సౌండ్స్ వస్తున్నాయి, ఇంత ఉక్కబోస్తోంది అయినా కూడా ఏంటి ఇలాగా అని అనుకుంటూ జేబులోంచి పాకెట్ రుమాలు తీసి మెడ దగ్గర నుంచి అంతా తుడుచుకున్నారటండి. తుడుచుకుంటే కాస్త చల్లగాలైనా వేస్తుందా అంటే అస్సలు గాలి కదలటం లేదు. విపరీతంగా ఉక్కపోస్తోంది. ఆల్రెడీ వస్తూ పోతూ ఉన్న లిటిల్ ట్రాఫిక్ తప్ప పెద్దగా ఏమీ లేదు. మనకు తెలిసిందే కదండీ ఎన్ఏడి జంక్షన్ ఎలా ఉంటుందో అలాగే. వాళ్ళ ఇంటి వైపుగా ఉన్నటువంటి టర్నింగ్‌లోకి అతను తీసుకోవడం జరిగిందట. ఇంకా అలాగ అతను వెళ్తూ ఉంటే అతని మెడ దగ్గర ఎవరో చల్లగా ఐస్ క్యూబ్స్ పెట్టినట్టుగాను, ఐస్ క్యూబ్స్ అంటే ఫ్రిడ్జ్‌లో ఒకసారి చూడండి మనం డీప్ ఫ్రీజర్ డోర్ తీయగానే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే మనకు ఎదురవుతుందో అలాగా చల్లటి గాలి అతని మెడ దగ్గర వేసిందంటండి. వేసేటప్పటికి అతనికి ఒక సెకండ్ మాత్రమే అదేదో హాయిగా అనిపించింది. కానీ రెండో సెకండ్‌లో భయం ప్రవేశించింది. ఇంత వేడిగా ఉన్న ఈ ప్రదేశంలో కనీసం మనుషులు కాదు కదా, జంతువులు కూడా అంటే కుక్కలు కూడా లేవు. కుక్క, పిల్లి ఇలాంటివి ఏవి కూడా లేవు. ఇటువంటప్పుడు చల్లగాలి ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ఒకే సైడ్ వచ్చిందంటండి. కుడివైపు మెడ దగ్గర వచ్చేటప్పటికి అతను ఒక్కసారి ఒళ్ళంతా కూడా రోమాంచితమై జలధరించిందటండి. జలధరించిన తర్వాత ఏంటిది ఇలా నడుస్తోంది, ఇలా వస్తోంది నాతోటి, ఏమైనా గాలి ఏమైనా చెడు గాలి ఏమైనా వచ్చిందా, నాతోటి వస్తోందా అని ఆయన అనుకున్నారట. అనుకుని మరికొంచెం ఫాస్ట్‌గా నడవడం మొదలుపెట్టారట. అతను డైరెక్ట్‌గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రిలాక్స్డ్‌గా తీరుగా రాలేదండి. ఆ రోజు ఆయనకి డబుల్ షిఫ్ట్ పడడంతో రాత్రి 9 వరకు పనిచేసి ఆ తర్వాత అతను లైట్‌గా ఏదో ఒక స్నాక్స్ లాంటిది తీసుకుని కాలక్షేపానికి సినిమాకెళ్ళి తర్వాత ఇంటికి వస్తున్నట్టుగా ఇంటికి ఫోన్ చేసి మరీ అతను వెళ్ళారట. కాబట్టి అతని కడుపులో ఆకలి కూడా ఉంది. దానికి తోడు ఈ చల్లగాలి గొడవ ఏంటి చెప్పమా అనుకుని ముందుగా నడుస్తూ ఉంటే కొంచెం సేపు అయిన తర్వాత అతని జీవితంలోనే మర్చిపోలేని, విన్న తర్వాత మన జీవితంలో కూడా అంత సులభంగా మర్చిపోలేని ఒక భయంకరమైన ఇన్సిడెంట్ ఆ క్షణంలో అక్కడ చోటు చేసుకుందండి. అది ఏంటి అంటే అతను ఒక చెయ్య పాకెట్లో పెట్టుకొని రెండో చేతిని మామూలుగా ఫ్రీగా విడిచిపెట్టి ఇలా ఊపుకుంటూ నడుస్తున్నాడటండి. షర్ట్ పాకెట్లో సెల్ ఫోను. అయితే నడుస్తూ ఉంటే ఎవరో ఒక సన్నని చేతివేళ్ళు అతడి అరచేతిలో నుంచి గుచ్చి పట్టుకొని చేతిని పెనవేసినట్టుగా ఒక ఫీల్ కలిగిద్దటండి. వాట్ ఏ హారిఫైయింగ్ ఎక్స్పీరియన్స్ కదా అండి. చాలా భయం అనిపించిందట అతనికి. ఒక్కసారిగా కేక పెట్టేశాడట అతను రోడ్డు మీద. కేక పెట్టేసి చెయ్యిని ఏదో పడరాని ఏదో కీటకం, భయంకరమైనటువంటి బొద్దింక లాంటి అసహ్యం కలిగించే కీటకం ఏదో మీద పడితే మనం ఎలా అయితే పదే పదే ఇలా దులుపరించుకుంటూ ఆ స్పర్శని ఇంకా మనం ఫీల్ అవుతూ ఉంటామో, అతనికి ఆ సన్నటి చేతి వేళ్ల తాలూకు స్పర్శ, నెక్స్ట్ ఆ కుడి చేతిలో నుంచి వేళ్ళు ఇలా గుచ్చిపెట్టి పెన వేసుకుని చెట్టాపట్టాలు వేసుకుంటూ నడుస్తున్న ఫీలు, ఆ అరచేతి తాలూకా చల్లదనం, ఇవన్నీ కూడా అతనికి స్పర్శలో నుంచి లోపలికి వెళ్ళిపోయి బ్లడ్లో ఇంజెక్ట్ అయిపోయినట్టుగా అయిపోయి అతని హార్ట్ బీట్ ఒక్కసారిగా పెరిగిపోయిందండి. పెరిగిపోతే ఏం చేయాలి అసలు, ఏంటిది ఇచ్చేయి అని చెప్పి చెయ్యి బాగా దులిపేసుకుని పక్క రోజు ఎలాగో గుడికి వెళ్ళక తప్పేలా లేదని అనుకుని మనసులో ఆ క్షణం మాత్రం అతనికి ఏ దేవుడు గుర్తు రాలేదు. ఇంటి దగ్గర ఉన్న భార్య గుర్తుకొచ్చింది. ఆమెకి వెంటనే ఫోన్ చేద్దాం అనుకుని చెయ్యి గట్టిగా దులిపేసుకుంటూ ఏయ్ ఎవరిది అని అంటున్నాడంట ఆయన భయానికి. ఎవరైనా ఉన్నట్టుండి గట్టిగా ఎందుకు అరుస్తారండి ఒంటరిగా వెళ్తున్నప్పుడు? భయాన్ని అణుచుకోవడానికి. అలాగే ఒక్కరే ఉన్నప్పుడు ఇంట్లో పాటలు పాడుకుంటూ ఉంటారు. ఎందుకు పాడతారండి? ఒక్కరే ఉన్న ఫీలింగు, భయం తెలియకుండా ఉండడానికి. అందువల్ల అలాగే ఎవరు నాతో ఆడుకుంటున్నారు, నాటకాలు ఆడుతున్నారా, నాకేం భయం అనుకుంటున్నారేంటి అన్నాడట అతను. అనుకుంటూ వెళ్ళిపోతుంటే అడుగులు అతనికి పడే వేగంలో తేడా వచ్చేసిందండి. ఒకసారి భయం ప్రవేశించాక నరనరాలని కుంగదీస్తుంది ఫస్ట్. ఇంకా ముందుకు వెళ్తుంటే అలాగా నడుస్తున్నాడు. ఆ చేతులు వణుకుతున్నాయి, అడుగులు తడబడుతున్నాయి, కాళ్ళల్లో ఉన్న బలం ఎవరో లాగేసినట్టుగా లటలట ఆడటం అంటారు పెద్దవాళ్ళు. అంటే కాళ్ళు స్టేబుల్గా వేయలేకపోతున్నాడు ఆయన. భయపడిపోయాడు పూర్తిగా.
భయపడిపోవటం వల్ల సరిగా రావడం లేదనమాట. అయితే అటువంటి కండిషన్లో ఉన్న ఈ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా భయానికి జెండర్ తేడా లేదు కదండి. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేయాలో అర్థం కాక మనసులో అతనికి ఇష్టదేవుడు ఏదో ఉంటే ఆ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ గబగబా నడుస్తున్నారంటే ఇంకా 10 మినిట్స్ వాక్ మాత్రమే మిగిలింది. ఈ 10 మినిట్స్ వాక్కి అతనికి 20 నిమిషాలు పట్టింది. అంటే భయానికి ఆగి నడవటం, చుట్టూ చూసుకుంటూ నడవటం, ఇట్లా అనేక రకాలైనటువంటి స్టేజెస్ని ప్రదర్శిస్తూ వెళ్ళడం వల్ల భయాన్ని అణుచుకోలేకపోవడం వల్ల అతని నడకలో వేగం కూడా మందగించిందనమాట. సో అప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే చెట్లలో నుంచి ఏదో ఒక పిట్ట ఉండి కూస్తూ ఉందంటండి. ఆ కూత కూడా రా 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 అని పిలుస్తుందంట. అది ఒక చిన్నపిల్ల, అంటే ఒక 10 సంవత్సరాలు 8 సంవత్సరాల వయసున్న చిన్న పాపల్లాగా కొన్ని పిట్టలు విచిత్రంగా కూస్తూ ఉంటాయి. రాత్రి పక్షుల అరుపులండి అవి. ఆ రాత్రి పక్షుల అరుపుల్ని అతను తన్ని ఏదో శక్తి, దుష్టశక్తి, ఏదో దెయ్యం లేదా ఏదో ఒక భయానకమైనటువంటి పిశాచ శక్తి ఏదో తనని అలాగ పిట్ట రూపంలో పిలుస్తోంది అన్నట్టుగా ఆయన భయపడిపోయాడండి. ఆ అయినా అంతే, అతని ప్లేస్లో ఎవరున్నా కూడా అంతేనండి. ఆ విధంగా భయపడిపోయి ఏం చేయాలి అని అనుకుంటూ అడుగులు ఇంకా మందగించేసాయి అనమాట. ఇంకా నడలేకపోతున్నాడు అతను. ఆ పెట్ట జనరల్గా అలాగే కూస్తుంది, కానీ అతనికి ఆ సమయంలో అలా వినిపించింది. రా 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 అన్నదట. అనేటప్పటికీ ఏంటి అలా అరుస్తోంది అనుకుంటా ఇంకొంచెం భయం నరాల్లోకి ఇంజెక్ట్ అవుతూ మెదడుకి చేరిందంటే స్పృహ పోతుందండి, గుర్తుపెట్టుకోవాలి మనం. అలా జరుగుతూ ఇంకా నడుస్తుంటే ఇంకా నడక్కి ఇంకా 4 అడుగులు 3 అడుగులు 2 అడుగులు 1 అడుగు లాగా తగ్గిపోతూ వస్తుందంట. వస్తుంటే అతనికి ఇష్టదేవత ప్రార్థన కూడా అతనికి ఏమీ హెల్ప్ చేయట్లేదు. బికాజ్ అతను వెళ్తున్నది కంగారులో ఉన్నాడు. కంగారులో ఏకాగ్రత ఉండదు. ఏ రకమైనటువంటి అంటే చేసే ప్రొఫెషన్ని బట్టి, ఉండే ఏజ్ని బట్టి భగవంతుడి మీద నమ్మకం రకరకాల స్థాయిల్లో ఉంటుందండి. ఒంట్లో బలము, రక్తంలో బలము, మంచి వయసులో ఉన్న వాళ్ళకి భయం అనిపించినా దేవుడి మీద ఏకాగ్రత అంత వేగం కుదరదు. అదే 40s and 50s దాటిన వాళ్ళకి ఏ చిన్న విషయం వచ్చినా అకస్మాత్తుగా దేవుడి వైపు చూస్తూ ఉంటాం. ఏమో ఏ దేవుడైనా కరుణిస్తే బాగుండు కదా అన్న ఫీలింగ్ అంతరాల్లో ఉంటుంది. అప్పటికే డక్కా మొక్కీలు తిని ఉంటారు ఆ వయసు వాళ్ళు. కనుక దేవుడి మీద నమ్మకంలో తేడాలు ఉంటాయండి. అయితే ఆయన ఇంకా ముందుకు వెళ్తుంటే ఒక్కసారిగా జేబులో సెల్ ఫోన్ రింగ్ అయిందట. ఆ రింగ్ అయ్యేటప్పటికి ఆ రింగ్ టోన్ విన్న తర్వాత అతను నేల మీద చతికిలు పడిపోయాడట. అంటే నడవలేక దబ్బును పడిపోయిన వాడు ఏంటంటే గబాలన ముందుకి వెనక్కి పడిపోకుండా అలా ఒక్కసారికి కూర్చునిపోయాడంట రోడ్డు మీద. కూర్చునిపోతే ఏంటి ఆ రింగ్ టోన్ అంటే, ఒకప్పుడు ఎవరో ఏదో ఒక హర్రర్ మూవీ కోసం పాడినటువంటి సుశీల్ గారు పాడినటువంటి నేను వీడని నీడను నేనే అనే ఒక రింగ్ టోను అతని సెల్ ఫోన్లోంచి వస్తుందంట, కంటిన్యూస్గా వస్తుందంట. అతను పెట్టుకున్నది అది కాదు. అతను చిన్న వయసు వాడే కనుక ఏదో పాట పెట్టుకున్నాడు, అతనికి ఇష్టమైన పాట ఏదో పెట్టుకున్నాడు. కానీ తను పెట్టని రింగ్ టోను తన సెల్లోంచి ఎలా వస్తుంది అర్థం కాకపోయేటప్పటికీ ఆ సెల్ ఫోన్ని అంటే అనాలోచితంగా జేబులోంచి తీసినవాడు ఆ సెల్ ఫోన్లో వస్తున్న రింగ్ టోన్కి కింద పడేశాడు. అతను కింద పడేయటంతో చేజారి కింద పడిపోయింది. బ్యాటరీ వెనకాతలు ఉండే బ్యాక్ కవర్ అయితే ఊడిపోయింది. బ్యాటరీ అయితే అలాగే ఉండడం వల్ల వస్తుందన్నమాట. ఇంటి నుంచి అనమాట హనీ అని చూపిస్తోందట. అతని వైఫ్ని అలాగా పెట్టుకున్నారు ఆయన అందులో. అయితే హనీ అని చూపిస్తున్న ఇంటి నుంచి వైఫ్ ఫోన్ చేస్తున్నారు. ఏంటి అతనికి మైండ్ ఒక్కసారిగాను ఫ్రీజ్ అయిపోయి ఆ పాటకి అతనికి ఆ టైంకి సంబంధం ఎలా కుదిరింది అని అంటే, తన కోసమే ఏదో పిశాచి తన పక్క నుంచి నడుస్తూ వచ్చి తన వేళ్లల్లో వేళ్ళు గుచ్చి పట్టుకుని ఆ తర్వాత అతడి వెంటే వస్తూ నేను వేడని నీడను నేనే అని ఏదో ఒక పాత సినిమా పాటలో తనని పిలుస్తున్నట్టుగాను, తనని చంపబోతున్నట్టుగాను, తనేదో చెయ్యబోతున్నట్టుగాను ఆయనైతే ఫీల్ అయ్యాడట. ఎంత భయంకరమైన అనుభవం ఆలోచించండి. వినడానికి ఇప్పుడు మనకి వింతగాను, చిత్రంగాను, నార్మల్గాను అనిపిస్తుంది. కానీ ఫేస్ చేసిన అతనికి అర్ధరాత్రి వేళ ఎలా అనిపించి ఉంటుంది. కొంతసేపటి తర్వాత మనసు బెటవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నెమ్మదిగా సెల్ ఫోన్ ఆన్ చేశాడట. అప్రయత్నంగానే చేస్తామండి అలాంటి పనులు మనం. ఆన్ చేశాడట. ఆన్ చేయగానే ఏంటండి ఇంకా రాలేదు అని అడిగిందంట వైఫ్. సినిమా విడిచిపెట్టి ఇంతసేపు అయిందే, మన పక్కింటి అబ్బాయి వచ్చేసాడు, మీరు ఇంకా రాలేదేంటి అని అడిగిందంట. అడిగితే
ఎవరు నువ్వు ఇష్టానుసారం పేలుతున్నావు, నేను రానంతే అని అన్నాడట. అతను అలా ఎందుకు మాట్లాడాడో ఈ వేళకి ఆయన చెప్పలేకపోతున్నానని మనకు తెలియజేశారు మెయిల్లో. అయితే ఆ మాటలు విని ఆవిడ షాక్ అయింది. ఆవిడ షాక్ అయ్యి, ఏమండి మీరేనా ఉంది, నేనెవరు నువ్వెవరు అని 2 గొంతులతో, ఒక లేడీ గొంతు ఒక మగ గొంతుతో ఈయన మాట్లాడుతున్నాడట. మాట్లాడుతుంటే ఆవిడ అదురుకుంది. ఆవిడ అదురుకొని ఎవరిది ఎవరు ఎవరు మా ఇంత ఉండి మాట్లాడుతున్నారు ఎవరు ఎవరు అని అంటుంటే లైన్ కట్ అయిపోయిందట. వాట్ ఏ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ యూనో. అలా అనిపించిందంట. అలా అనిపించగానే ఆవిడ జడుసుకుని అసలు ఏం జరిగిందనేది మనకు తెలియదండి. అయితే ఈయన మాత్రం అలా మాట్లాడేసిన తర్వాత తలలో నుంచి చెమటలు దిగకారిపోతున్నాయంట. ఎంత అతను హెల్ప్లెస్ అయిపోయాడు అని అంటే, శక్తి లేనివాడు అయిపోయాడు అతను. ఏ రకమైనటువంటి శక్తి లేదు. అక్కడ ఏదైతే నెగటివ్ ఎనర్జీ తనని నడిపిస్తుందో అంతవరకు అది కూడా పూర్తిగా ఆవరించేసినట్టుగా, తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియనట్టుగా ఒక సాటానిక్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయి కింద కూర్చుండిపోయాడట. లేవలేకపోతున్నాడు. లేవలేకపోతుండి అతని నాలుక బయటికి ఎవరో లాగుతున్నారట. ఎవరో లాగుతున్న ఫీలింగ్. ఇవన్నీ జరిగాయా లేదా అన్నది ఆయనే చెప్పలేని పరిస్థితి. ఆయన ఇప్పటికి కూడా మనకి మన ఛానల్కి పెట్టిన మెయిల్లో ఆయన పేర్కొన్న ఉదంతం నేను చదువుతున్నది వింటూ ఉంటే నాకు చాలా ఒక విచిత్రంగా అనిపించింది. బాబోయ్ అసలు ఏంటిది అని. ఎన్నో రకాలుగా గోస్టులతో రకరకాల ఎక్స్పీరియన్సులు చేసిన మాకే అలా అనిపిస్తే ఒక సాధారణమైనటువంటి వ్యక్తులకి ఎలా అనిపిస్తుందండి. అట్లాగా కూర్చుండిపోయి ఇంటి బాధ నాకు అన్న ఇది కూడా అతనికి రాలే. పూర్తిగా అతను ఒక వలయంలో చిక్కుపడిపోయాడు. అది కూడా ఏంటంటే ఒక టైం క్రష్ అయిపోయింది అక్కడ. క్రష్ అయిపోయి తన ఇల్లు, తన భార్య, పిల్లలు, తర్వాత తన వృత్తి, తన వ్యక్తిత్వం, తన ఎవరు ఊయామాయి అన్నది కూడా అతనికి ఆ టైంలో గుర్తు రాకుండా తనని ఎవరో పిలుస్తున్నారు. గొంతెండిపోతుందంట. ఎవరో పిలుస్తున్నారు. కొంచెం సేపు అయిన తర్వాత భుజం మీద ఒక చెయ్య చల్లగా పడిందంట. చల్లగా పడి అవతల కూడా 2 భుజాల మీద 2 సన్నటి చేతులు, పొడవాటి వేళ్లతో చల్లటి ఐస్ ముక్కల్లాంటి చేతులు కంఠం చుట్టూ బిగుసుకుంటా దగ్గర పడుతున్నాయంట. అతను మంచి పర్సనాలిటీతో ఉంటారంట. అటువంటిది అంత సన్నటి చేతులు దగ్గరగా రావడానికి కొన్ని సెకండ్ల సమయం పడుతుంది. అలా పట్టుకొని రా పోదాం రా పోదాం రా పోదాం అంటుందంట. అంటుండి అలాగే ఎందుకు అంటుందో తెలియదు, ఏమంటుందో తెలియదు. అతను నడిచేందుకు వచ్చానా అని కూడా అతనికి మైండ్ పనిచేయడం లేదు. వర్క్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయి ఇదంతా ఏంటి అసలు, నేను ఏం చేస్తున్నాను, ఎలా నడుస్తున్నాను, ఏంట్రా బాబు నాకు ఈ బాధ అని అనుకుని అతను మనసులో ఏమనుకుంటున్నాడో బయటికి చెప్పలేకపోతున్నాడు. మొత్తం అతని మూతి అంతా వంకరపోతోంది. దానికి తోడు ఈ మెడ దగ్గర నరాలు గట్టిగా నొక్కబడుతున్నాయి, ప్రెస్ అవుతున్నాయి. ఆ ప్రెస్ అవ్వడం కూడా ఆయనకి తెలుస్తున్నదటండి. తెలుస్తుండి ఏం చేయాలరా దేవుడా, ఇలా ఎందుకు దొరికిపోయాను నేను, ఏం చేయాలా ఇప్పుడు అని అనుకుంటా ఉంటే ఒక 2 నిమిషాలు కాలంలో ఇంకా అతను అనుకున్నాడట, ఇంకా అంతశ్చేతన చెప్తుంది కదండి అంతరాత్మ, ఇంకా నీ పని అయిపోయింది, నువ్వు చచ్చిపోతావు అన్నట్టుగా మెదడుకి సంకేతాలు వచ్చేస్తున్నాయి అనమాట. అతని నాలుక బయటికి వెళ్ళిపోస్తే ఆ నాలుకని ఎదురుకుండా ఒక 16 సంవత్సరాల ఒక అమ్మాయి పెద్ద పొడవైన గోళ్ళతోటి అతడి నాలుకని బయటికి పట్టి లాగుతోందిటండి. అతడి కంటికి ఆమె కళ్ళు ఎర్రగా బల్బుల్లా కనపడుతున్నాయట. తన నాలుక అంత పొడవు ఎందుకు అవుతుందండి, అంత పొడవు ఎందుకు అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ ఆ నాలుక పట్టుకొని అని నవ్వుతోందట. దాంతో అతనికి పూర్తిగా స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చేసి తలంతా కూడా ఎవరో పీసెస్గా విడిపోతున్నట్టు, విచ్చిపోతున్నట్టు, ఒక రకమైన భయానక అనుభవం, ఒక రకమైన బాధ, ఒక రకమైన ఏడుపు, వాళ్ళ పాప గుర్తుకొచ్చి ఒక రకమైన బాధ, పాశం లోపల పిండేస్తోంది, కడుపులో నొప్పిగా ఉంది. తర్వాత కంఠం సీమని అంటే కంఠాన్ని బాగా నొక్కేస్తున్నందువల్ల ఇదంతా నొప్పి పెట్టేసింది. ఇలా అయిపోయిన తర్వాత ఆ వికృత ధ్వని, వికృతమైన నవ్వు, ఆ చల్లటి చేతుల స్పర్శ ఇవన్నీ కలిసి ఆ అర్ధరాత్రిలో అతనికి అనిపించిన ఫీలింగ్ ఎలాంటిది, నేను చచ్చిపోతున్నాను, ఇంకాసేపట్లో నా పని అయిపోయింది, అయ్యో నా భార్య ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, అయ్యో 5 సంవత్సరాల పాప, ముచ్చటైన ఫ్యామిలీ, నన్నేదో ఒక దుష్టశక్తి చంపేస్తోంది, ఏ పిశాచమో నన్ను పట్టుకుని చంపుతోంది అని అతను చాలా భయానకమైన అనుభవం
అతను చెప్తూ ఉంటే నాకు ఒళ్ళు జలధరించింది. అలాంటి సిట్యుయేషన్‌లో ఆయన పరిస్థితిలో మనం ఉంటే ఎలా ఉంటుందో చూడండి. అలాగా అయిన తర్వాత ఆయన ఇంకా తట్టుకోలేక అతని శరీరము పోరాడడం మానేసింది. మనస్సు పోరాడడం మానేసింది. అంతశ్చేతన నిశ్శబ్దమైపోయింది. ఆయన స్పృహ తప్పి పడిపోయాడండి. ఒక 2 నిమిషాల వ్యవధిలో వాళ్ళ మిసెస్ ఆయన భార్య ఆ సినిమాకి వెళ్ళినటువంటి ఆ పక్కింటి కుర్రవాడిని తోడు తీసుకుని అదే రోడ్లో ఎదురుగా వెతుక్కుంటూ వస్తోంది టార్చ్ లైట్ పట్టుకుని. అతన్ని పేరు పెట్టి అదే పిలుస్తూ వస్తూ ఆవిడ చూసిందట. చూసి పడిపోయి ఉన్న అతన్ని ఎవరో అటాక్ చేసి దొంగలేవో పర్సు గట్రా కాజేశారు అనుకుంది ఆవిడ. తీరా చూస్తే పర్సు కాదు కదా, అతను బీపీ లోలో కొట్టుకుంటోంది, పల్స్ అందట్లేదండి. ఆవిడ కూడా కొంత చదువుకున్నది కావడం చేత అతని పరిస్థితిని క్షణాల్లో అంచనా వేసుకుని వెంటనే ఆ అబ్బాయి బండి మీదకి అతన్ని ఎలాగో నెమ్మదిగా ఎక్కించి కూర్చోబెట్టి వెనకాల తను కూర్చొని గట్టిగా పట్టుకొని హాస్పిటల్కి ఆపడంగా తీసుకెళ్ళిపోయేదటండి. తీసుకెళ్ళిపోయి అతన్ని హాస్పిటల్లో చేర్చి డాక్టర్ పర్యవేక్షణలో ఆ రాత్రంతా ఉంచిన తర్వాత పొద్దుటికి అతను తేరుకున్నాడటండి. మళ్ళీ అతని బీపీ అతని కంట్రోల్లోకి వచ్చింది, అతని జీవితం అతని కంట్రోల్లోకి వచ్చింది, అతని మెదడు అతని కంట్రోల్లోకి వచ్చింది. ఉదయం 6 గంటలప్పుడు ఆవిడ పేరు పెట్టి పిలిచాడట నీరసంగా. ఏమండి, ఏమైందండి, ఎందుకు ఎలాగండి, ఎవరు అటాక్ చేశారండి అని ఆవిడ ప్రశ్నల వర్షం కురిపించిందట. కురిపిస్తే ఆయన ఏం చెప్పాలో అర్థం కాక 2 క్షణాల్లో జరిగింది గుర్తొచ్చి మళ్ళీ స్పృహ పోయిందట. అట్లాగా అతను కోలుకునేటప్పటికి 2 డేస్ పట్టిందట అండి. 2 డేస్ హాస్పిటల్లో ఉన్న తర్వాత ఇంటికి వచ్చారు నార్మల్ అయ్యాక. ఇంటికి వచ్చిన తర్వాత అతను బాగా కోలుకునేంత వరకు గతాన్ని ఏది కూడా అడగద్దు అని డాక్టర్ గారు చెప్పారటండి. అతను చాలా భయపడిపోయాడు అతను ఎందుకోను చాలాను. ఇంకా స్ట్రోక్కి దగ్గరగా వచ్చేసాడు. అదే గనక అతను ఇంకాస్త స్ట్రాంగ్గా నిలబడి ఉండకపోతే అతనికి బ్రహ్మాండమైన హార్ట్ స్ట్రోక్ వచ్చి ఉండేది అని ఆయన అనుకున్నాడట అండి. ఆ డాక్టర్ చెప్పారట. చెప్పడం వల్ల ఆవిడ ఏం ప్రశ్నించలేదు. ఇంకో 2 రోజులు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిన 4 రోజులకు ఆయన ఈ ఉదంతాన్నంతటినీ చెప్పాడట. చెప్తే ఇప్పుడు షాక్ అవ్వడం ఆవిడ వంతైంది. ఓహో, ఇలాంటివి కూడా ఉంటాయా, అందుకే అటువైపు వెళ్ళొద్దంటారే, అంత మిడ్ నైట్లోనే కనీసం మీరు ఎవరిని తీసుకుని కూడా వెళ్ళలేదే అని చాలా అనుకున్నారట. అయితే ఇంతటితో అయిపోలేదండి. ఫినిషింగ్ ట్విస్ట్ ఏంటంటే రాత్రి ప్రతిరోజు 1 గంట ప్రాంతానికి ఆ వారంలో అతని ఇంటికి వచ్చిన తర్వాత కూడా 2 సార్లు తలుపు తీసుకుని 1 గంటకు బయటికి వెళ్ళిపోవాలని ప్రయత్నం చేశాడట స్లీప్ వాకింగ్ మోడల్లో. చేస్తే ఇంట్లో వాళ్ళు భయపడి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ ఇంపాక్ట్ ఇంకా అతని మీద ఉంది. అతను ఆ స్థాయిలో జడుచుకున్నాడు కనుక దీనికి కొన్ని పరిహారాలు మీరు మతపరంగా చెల్లించుకోవడం మంచిది, దైవశక్తి తన వెంటే ఉంది అన్న దాన్ని ఇంజెక్ట్ చేయడం మంచిది అని చెప్పి వాళ్ళు చేసిన డాక్టర్స్ స్నేహపూర్వకంగా చేసినటువంటి సూచన మేరకు, వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్సే కాబట్టి చేసిన మేరకు ఆవిడ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా అతన్ని పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఒక దర్గాలోకి అయితే తీసుకెళ్లారటండి. మనందరికీ తెలిసిందే కదండి, పాత పోస్ట్ ఆఫీస్ దర్గా చాలా చాలా ప్రాముఖ్యత పొందింది ఆ ఏరియాలో. మన ఉత్తరాంధ్రలో ఉన్న మరొక అద్భుతమైనటువంటి పాయింట్ అది. అక్కడికి వెళ్ళి బాగవ్వకుండా వచ్చిన వాళ్ళు అంటూ ఎవరు లేరండి. పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కొండ మీద దర్గాకి తీసుకువెళ్ళి అతనికి అవసరమైన పరిహారాలు చెల్లించి అతన్ని కాస్తో కూస్తో అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఆ దుష్టశక్తిని అక్కడున్న బాబాలు తీసేసి నిర్వీర్యం చేసేసి ఈయనకి మంచిగా జీవితం అంతా ఏ ప్రాబ్లం లేకుండా ఉండేలాగా రక్ష కట్టించి అదొక కామినీ పిశాచి అని ఈయన చూడడానికి కాస్త కనుముక్కు తీరుగా రూపసిగా ఉండడం చేత అర్ధరాత్రి ఒకడు వెళ్ళిపోతూ ఉండడం చేత ఆ రక్తపు వాసనకి అది వెంటాడి వచ్చిందని, ఆ రోజున వీళ్ళ ఇంటి దైవం ఆయన్ని కాపాడిందని, లేకపోతే ఎప్పుడో అతను ఆ రోజే అతని జీవితం ముగిసిపోయి ఉండేదని అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారటండి, ఆయన బాగు చేసిన వాళ్ళు. సో ఆ తర్వాత ఎప్పుడు కూడా అలా కట్టించుకున్న తర్వాత అతను తగిన పరిహారాలతో అతను సేఫ్ జోన్లో ఉన్నాను అని అతని మనస్సుకి స్ట్రాంగ్గా నమ్మిన తర్వాత అతనికి ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన ఎదురు కాలేదట. ఈ సంఘటన కూడా 2024 అండి, 2024 ఈ సంవత్సరంలోనే మార్చి మాసంలో జరిగిందంటండి. మన ఛానల్స్ని మొదటి నుంచి చూస్తూ ఉన్నటువంటి కారణంగాను మనం చెప్తూ ఉన్న రియల్ ఎక్స్పీరియన్సెస్ అండ్ గోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్కి ఇన్స్పైర్ అయ్యి ఆయన కూడా
తాను ఎదుర్కొన్నటువంటి ఈ భయానక సంఘటనని మనతో షేర్ చేసుకోవడం జరిగింది. సో మరొక్కసారి మన ఛానల్స్ తరపున సునీల్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరు కూడా చెప్పండి నాకేం ప్రాబ్లం లేదు అని ఆయన చెప్పినందువల్లే ఉన్న పేరుతో యాజ్ ఇట్ ఈస్గా చెప్పేశానండి. సో ఈ సంఘటనలోని భయానక విషయాలు మీకు బాగా నచ్చాయని అనుకుంటూ మరొక స్టోరీతో మీ ముందుకు వస్తాను. ఎందుకంటే చాలామంది పంపిస్తూనే ఉన్నారు కనుక నేను మీకు మరొక ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో సునీల్ కుమార్ గారికి అంతా మంచి జరగాలని, వాళ్ళ కుటుంబం శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక హారిఫైయింగ్ ఇన్సిడెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే దెన్ బాయ్.